తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని మంజీరా నదిని ఇసుకాసురులు చెరబట్టారు. నదిని ఇష్టారీతిన తవ్వేస్తున్నారు. భారీ వాహనాల ద్వారా ఇసుకను తరలించేందుకు నది మధ్యలో 5 కిలోమీటర్ల వరకు రోడ్డు నిర్మించారు. తవ్విన ఇసుకను గుట్టలుగా పేర్చి ప్రభుత్వ అనుమతుల పేరిట అక్రమ రవాణాకి తెరలేపారు. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో నిజామాబాద్ జిల్లాను ఆనుకుని ఉన్న మంజీరా నది జీవం కోల్పోతోంది. పోతంగల్ మండలంలోని మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో 3 క్వారీల నిర్వహణకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. పోతంగల్ గ్రామ పరిధిలోని ఓ క్వారీ దగ్గర నది ఒడ్డున ఇసుకను గుట్టలుగా పేర్చారు. క్వారీ నుంచి నిత్యం 250 లారీల రాకపోకలు సాగిస్తున్నట్లు గ్రామస్తులు చెప్తున్నారు. ఒకే గ్రామ పరిధిలో 3 క్వారీలకు అనుమతులు ఇవ్వడంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయని, ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత 20 రోజుల నుంచి ఇక్కడ పట్టాపు లేకుండా ఇసుక యథావేచ్ఛగా నడుపుతున్నారు. మేము మైనింగ్ వాళ్ళకి చెప్పినాము, అన్ని డిపార్ట్మెంట్లకు చెప్పిన ఏ డిపార్ట్మెంట్ కూడా ఒక్కరు కూడా స్పందిస్తలేరు. జరుగుతున్నటువంటి ఇసుక దోపిడీ అనేది మామూలుగా జరగట్లేదు. మరి బ్రిడ్జి మీద నుంచి ఓవర్లోడ్తో వస్తున్నటువంటి లారీలన్నీ కూడా మరి ఇక్కడ అనేక ఇబ్బందులకు గురి అవుతా ఉన్నారు ప్రజలు. అదే కాకుండా ఈ రోడ్డు మీద పోసినటువంటి వడ్ల కుప్పల రైతులకు కూడా వాళ్ళను కూడా పట్టించుకోకుండా వడ్ల కుప్పల రైతులు కూడా నానా అవస్థలు పడుతూ ఉన్నారు. మంజీలో ఉన్నటువంటి భూగర్భ జలాలు కూడా తగ్గిపోయే అవకాశం ఎక్కువ ఉంది. మంజీరా వంతెన దగ్గర రైతులు వేసుకున్న రోడ్డు ఇసుక లారీల రాకపోకలతో ధ్వంసమైంది. పలుచోట్ల భారీ గుంతలు ఏర్పడ్డాయి. నిబంధనలను పాతరేస్తూ అడ్డగోలుగా తవ్వకాలు చేస్తున్నారని గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇసుక వాహనం ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉందంటున్నారు డాక్టర్లు. అక్రమంగా ఇసుక దోపిడీ జరుగుతుంది. ఇది నేను దోపిడీనే అంటాను. ఎందుకు అంటే వేబిల్ ఒకటి ఉంటుంది, 10 టిప్పర్లు నడుస్తున్నాయి, 15 టిప్పర్లు నడుస్తున్నాయి. ప్రజల మీదకి దూసుకెళ్తాం జరుగుతుంది టిప్పర్లు కూడా. అసలు ఎంత అన్యాయం అంటే ఇక అది చెప్పద్దు, అంత ఘోరంగా అన్యాయం. ఎందుకు 15 రోజుల క్రితము మేము కలెక్టర్ గారికి విన్నతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది, కానీ ఇప్పటిదాకా ఏమీ స్పందన లేదు. ఈ మంజీరా నది ఉందో ఇప్పుడు టీఎస్ఎండిసి నుంచి పర్మిషన్ ఇచ్చాను, అంటే అవకతవకలు జరుగుతున్నాయి. పర్మిషన్ ఇచ్చిన ప్లేస్ కంటే వేరే జాగాలో తవ్వుతున్నాను ఒక డౌట్. అంతేకాకుండా ఇన్ టైంలో ఇప్పుడు టీఎస్ఎండిసి పొద్దున సాయంత్రం వరకు ఏ టైం ఇచ్చిన టైం కాకుండా ఇన్ టైంలో కూడా ఇక్కడ నుంచి బండ్లు వెళ్తున్నాయి. అవి విపరీతమైన స్పీడు. అంతేకాకుండా ఈ మండలం పోతంగల్ మండలంలోని ఒకటే ఏరియాలో 3-4 క్వారీలకు ఒకటేసారి పర్మిషన్ ఇచ్చిండు. మంజీరా నదీ పరివాహకంలో బయట చూడ్డానికి ఆన్లైన్ బుకింగ్ తోనే ఇసుక తీసుకువెళ్తున్నా తెరచాటున మాత్రం అక్రమ దందా నడుస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పథకాల పేరిట వేబిల్లులు తీసుకుని వాటి ద్వారా అక్రమ రవాణా చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్థాయిలో వీటికి అనుమతులు తీసుకోవాల్సి ఉన్న స్థానిక రెవెన్యూ అధికారులు ఇందిరమ్మ ఇళ్లు, రోడ్లు, భవనాల నిర్మాణాల పేరిట ఇసుక అనుమతులు జారీ చేస్తున్నారు. అవి కూడా ఏ రోజుకారోజు ఇవ్వాల్సి ఉండగా కొందరికి రోజుల తరబడి రాసిస్తున్నారు. ఒక్కో చోట 20 నుంచి 40 మీటర్ల లోతు వరకు తవ్వకాలు జరిగాయి. నదీ గర్భంలోకి వెళ్లి మరీ తవ్వకాలు సాగిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు అధికారిక క్వారీలు నిర్వహిస్తుండగా రాత్రి వేళల్లో అక్రమ ఇసుక తరలింపు కొనసాగుతోంది. టీఎస్ఐఎండిసి ఆధ్వర్యంలో ఈ ఇసుక కేటాయింపులు చేస్తుండగా అధికారుల పర్యవేక్షణ కరువైంది. దీంతో ఇసుక వ్యాపారులు అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. పోతంగల్ మండలంలోని కొణిజర్ల, కరేగాం, పోతంగల్ నుంచి ఇసుకను అడ్డగోలుగా తరలిస్తున్నారు. 10 కిలోమీటర్ల అంతరంలో 200 నుంచి 500 ఫీట్ల వరకు మరి నీళ్లు లోతుని వెళ్ళిపోతున్నాయి. మరి ఈ ప్రాంతంలో ప్రైవేట్ ల్యాండ్ డెవలప్మెంట్ కోసం అని పర్మిషన్ తీసుకున్నారు. 1 మీటర్ 2 మీటర్ డెప్త్ లేపాలని. ఒకే మండల్లో 5 ఇసుక కారులు నడవడం చాలా ఇబ్బందిగా ఉంది. మాకు దగ్గర 5,000 ఎకరాలు మంజీరా అవతల ఉంది. మా బిర్జు పడిపోయే పరిస్థితిలో ఉంది. ఇసుక అక్రమ దందాపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నదులను నిర్జీవం చేస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న ఈ ఇసుక తోడేలపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.